ఈ మధ్య కాలంలో అలసట రావడం, నీరసంగా ఉండడం, కళ్ళు తిరిగి పడిపోవడం ఇలాంటి ప్రతి ఒక్కరిలో చూస్తున్నాం. ముఖ్యంగా ఆడవాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటది. ఈ అలసట, నీరసం, కళ్ళు తిరిగి పడిపోవడం దీనికి సంబంధించి కారణాలు ఏంటి? ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి చిట్కాలు తీసుకోవాలో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ కొండ పూర్ణ రాజేశ్వరి గారు ఉన్నారు. సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ 10 టీవీ స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారితో మాట్లాడి చిట్కాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే డాక్టర్. నమస్తే అమ్మా. డాక్టర్, ఎక్కువ మంది కొంచెం స్ట్రెయిన్ అవ్వగానే డల్ అయిపోవడం, నీరసం, కొంతమంది అయితే ఏకంగా కళ్ళు తిరిగి పడిపోవడం, సో ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళలో ఎక్కువ చూస్తాం మనం. దీనికి ప్రధాన కారణాలు ఏంటి డాక్టర్? స్త్రీలలో ఎక్కువగానే మీరు చెప్పినట్టు ఎక్కువ మందిలో చూస్తూ ఉంటాయి. ఎప్పుడు చూస్తాం, ఇప్పుడని కాదు, ఎప్పుడు కూడా స్త్రీలలో ఇవన్నీ ఉంటాయి. ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే స్త్రీల్లో కనపడని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. అందులో ఈ జనరేషన్ పిల్లలు ఏంటంటే చదువులోనూ బాగా ఫాస్ట్గా ఉంటున్నారు, మెరిట్లో ఉంటున్నారు, జాబ్స్ కూడా 20 ఇయర్స్కి జాబ్స్ వచ్చేస్తున్నాయి. సో జాబ్ స్ట్రెస్ ఉంటుంది, ఇంట్లో అన్నీ చూసుకోవాలి, సర్దుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. దాంతో ఏంటి బయటకు వచ్చినప్పుడు మంచి ఫుడ్ తినడం ఎలాగో ఎవరికైనా సాధ్యం కాదు. ఎందుకంటే ఆకలేసినప్పుడు ఏదో ఒకటి తినేసేయడము, బయట కనపడింది తినేయడం, టేస్టీగా కనపడుతూ ఉంటుంది, స్మెల్ అట్రాక్టివ్గా ఉంటుంది, తినేయాలని ఇంకా ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. అందులో ఆ పీరియడ్లో వాళ్ళకి కంట్రోల్ కూడా ఉండదు కదా. కొంచెం ఏజ్ వచ్చాకైతే కంట్రోల్ చేసి మానాలంటే మానగలం, పిల్లలు అలా ఉండలేరు. సో బయట అంటే ఒక రకంగా చెప్పండి అదంతా చెత్త. సో బయట ఏది తిన్నా కానీ అందులో కెమికల్స్ ఎక్కువ ఉంటాయి, రసాయనాలు, తర్వాత అందులో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం తీసుకోవడం వలన చాలా పెద్ద ప్రాబ్లం అనేది మనమే తెచ్చుకుంటున్నాం. సో ఇంకొక పాయింట్ ఏంటంటే హీమోగ్లోబిన్ కూడా మనకి సరిపడా తయారవ్వట్లేదు. శరీరంలో హీమోగ్లోబిన్ బాగుంటే మనకి ఉత్సాహంగా ఉంటుంది, పనిచేయాలనే ఇది ఉంటుంది, ఒక రకమైన చామ్నెస్, స్పీడ్ అన్నీ ఉంటాయి. సో హీమోగ్లోబిన్ తగ్గిపోవడం అనేది ఎక్కువగా చూస్తున్నాం. అంటే ఎనీమియా అంటాం. ఎనీమియా అనేది చాలా ప్రాబ్లంగా ఉంది ఇప్పుడు సొసైటీలో. సో అందుచేత అది ఒక కారణం. తర్వాత ఏంటంటే చాలామందికి యాంగ్జైటీ, డిప్రెషన్ మోస్ట్ కామన్ అయిపోతుంది స్ట్రెస్ వల్ల. సో దానివల్ల కూడా వాళ్ళకి పని చేయాలన్నా కూడా ఏంట్లే చేసేది అని, రోజు ఇదేనా అని ఒక రకమైన నిర్లిప్తత కూడా వస్తుంది. అంటే ఉత్సాహం అనేది ఉండట్లేదు. సో ఇది కూడా ఒక కారణం. తర్వాత ఒక్కొక్కసారి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా లేడీస్లో, చిన్నపిల్లల దగ్గర నుంచి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఒక్కోసారి కొన్ని హార్మోన్స్ వలన హైపర్ యాక్టివ్గా ఉంటారు, కొన్ని హార్మోన్స్ వలన తగ్గిపోతుంటుంది. అలాగే పీరియడ్స్ ముందు డిస్మెనోరియా అంటాం కదా, పీరియడ్స్ ముందు ఆ టైంలో ఎక్కువ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం వలన చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. తర్వాత యాంగ్జైటీ ఉంటుంది, తర్వాత నాసియా ఉంటుంది, వామిటింగ్స్ అయిపోతున్నట్టుగా, ఏమి తినాలనిపించదు, ఊరికి ఇరిటబుల్గా ఉంటారు. పిల్లలు చిన్న సౌండ్ చేసినా వాళ్ళ చితక బాధేయాలనిపిస్తుంది.